పుట్టినటువంటి బిడ్డను మొదటిసారి ఇంటి నుండి బయటకు తీసుకొని వెళ్ళుటకు ఎటువంటి రోజులు బాగుంటాయి అనే విషయము కొందరు ఆలోచిస్తూ ఉంటారు. నేను చెప్పే ప్రతి ఒక్క విషయము కూడా ఎవరికైతే అవసరమో వారు పూర్తిగా చూడండి. మిగతా వారు మీకు అవగాహన కావాలి అనుకుంటే మొత్తము చూడండి. కొందరు మొదటి 10 సెకండ్ల నుంచి 30 సెకండ్ల లోపే కొన్ని వీడియోలను స్కిప్ చేస్తున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్క విషయము తెలుసుకోవాలి. ఇతర మతస్థులు ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారు గంటైనా, 2 గంటలైనా కూడా పూర్తిగా వింటారు, తెలుసుకుంటూ ఉంటారు. మన ధర్మంలోనే కొన్ని విషయాలు ఇటువంటి ధర్మాల గురించి ఇటువంటి పనులు చేస్తే బాగుంటుందని చెబితే, దాన్ని పూర్తిగా చూడకపోవడము జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పూర్తిగా ఇటువంటి వీడియోలు చూస్తారని అనుకుంటున్నాను. పూర్తిగా ఇటువంటి వీడియోలు చూడాలని కోరుకుంటున్నాను. మొదటిసారి బిడ్డని ఇల్లు కదుపుటకు విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు మంచివి. అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, అనురాధ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రములు మంచిది. మేషము, వృషభము, కర్కాటకము, తుల, ధనసు, మీన లగ్నములు మంచిది. సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారములు మంచివి. శిశువు పుట్టినటువంటి 3వ నెల ముందుగా దేవాలయానికి తీసుకొని వెళ్ళి, ఆ తర్వాత మేనమామ గారి ఇంటికి తీసుకొని వెళ్ళి, తర్వాత ఎక్కడికైనా ఇంటికి బయటికి తీసుకొని వెళ్ళవచ్చు. ఇక్కడ మేనమామ గారి ఇల్లు ఒకటే అయితే, ఈ మేనమామ గారి ఇంటికి తీసుకువెళ్ళటం అవసరం లేదు. ఏదైనా గుడికి తీసుకొని వెళ్ళి, తర్వాత మీరు బయటికి ఎక్కడికి తీసుకెళ్ళినా చక్కగా ఉంటుంది.